ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే రియల్ ఎస్టేట్ పడిపోతుందని అందరూ అనుకుంటారు. బట్ అది ట్రూ కాదు. సింపుల్గా ఆలోచిస్తే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది. ఈఎంఐ పెరిగితే ఎవరు కొంటారు? బట్ రియల్ వరల్డ్ అలా నడవదు. ఇండియాలో ప్రాపర్టీ కొనేది ఓన్లీ ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ నెసెసిటీ బయర్స్. అంటే వాళ్ళకి పెళ్ళయిందనో లేదంటే జాబ్లో వెల్ సెటిల్ అయ్యారనో వాళ్ళు ఒక ప్రాపర్టీ లైక్ హౌస్ కొందాం అనుకుంటారు. వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ చూసి ఆగరు. దే విల్ గో విత్ 2 ఆప్షన్స్. నెంబర్ 1 ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, నెంబర్ 2 ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎండింగ్ వరకు సేమ్ ఉంటుంది. మార్కెట్ ఎలా ఉన్నా సరే మీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం పెరగదు, తగ్గదు. అలాగే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మార్కెట్ బట్టి ఉంటుంది, అది పెరగచ్చు, తగ్గొచ్చు. షార్ట్ టర్మ్ లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ పెరిగి మార్కెట్ ఒక 6 months to 1 year స్లో డౌన్ అయితే ఆటోమేటిక్ గా బిల్డర్స్ ఆర్ రియల్టర్స్ కొత్త ప్రాజెక్ట్స్ ని స్లో డౌన్ చేస్తారు. దీని వల్ల బిల్డర్ కూడా రేట్ ని తగ్గించడు. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా స్టేబుల్ గా ఉంటుంది. మీరు ఏదన్నా ఒక ప్రాపర్టీ కొందాం అనుకున్నప్పుడు అక్కడ ఫ్లోటింగ్ ఆర్ ఫిక్స్డ్ ఈ రెండు ఇంట్రెస్ట్ రేట్ లో మీకు ఏది కంఫర్ట్ చూసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఈ రోజు మీరు తీసుకుందాం అనుకున్న ప్లాట్ గానీ ఫ్లాట్ గానీ ఒక 1 year తర్వాత తీసుకుందాం అనుకుంటే షూర్ గా ఆ బిల్డర్ ఆర్ రియల్టర్ పర్ ఎస్ఎట్ కి 500 ఆర్ స్క్వేర్ యార్డ్ కి 500 to 1000 పెంచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫ్యూచర్ లో హై రేట్ కి తీసుకోవడం కన్నా ఇప్పుడు ఉన్న బెస్ట్ రేట్ కి మీరు కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్.